హే వాస్ ఇవాళ కీసరగుట్టలో లొకేట్ అయిన రామలింగేశ్వర స్వామి ఆలయంకి అయితే వెళ్తున్నామండి. సో ఇది వ్యూ అనమాట దారి మధ్యలో. సో ఈ వ్యూ అయితే చాలా బాగుంది. సో మేము ఈ ఇంటర్లో ఉన్నప్పుడైతే చాలా టైమ్స్ వెళ్తుండే అనమాట. సో బిఫోర్ మ్యారేజ్ ఒకసారి వెళ్ళాను, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ 3 ఇయర్స్ తర్వాత పాప పుట్టాక ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. సో ఫైనల్గా ఇలా రీచ్ అయితే అయిపోయామండి. సో మా పాప అయితే అక్కడ కోతులు కనిపిస్తే కోతులతో ఆడుకుంటుందన్నమాట. సో కోతి కావాలంటుంది, కోతిని ఎక్కడ తెచ్చేది. సో తను ఫన్నీగా అడుగుతుంటే వాళ్ళ నాన్న వచ్చేసి వద్దు వద్దు అమ్మ, కోతి అది బొమ్మ కాదని చెప్తున్నాడు. సో మేమైతే ఫైనల్గా దర్శనం అయితే చేసుకున్నాము లోపల శివలింగాన్ని. తర్వాత పక్కనే నాగదేవత ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి కొంచెం చిన్న అర్చన చేయించుకున్నామండి. సో దీనికి రీజన్ నాకు పాములు కలలో వస్తున్నాయి, అందుకనే. సో ఇది వ్యూ అనమాట, ఫైనల్ వ్యూ. మొత్తం కీసర మొత్తం ఒకప్పుడు ఇలా లేకుండే, జస్ట్ చిన్న టెంపుల్ ఉండే, మొత్తం కొండలాగా ఉండే. అసలు మేము ఇంటర్లో ఉన్నప్పుడైతే 2012లో అనమాట. అప్పుడు చాలా బాగుండే యాక్చువల్గా. ఈ కీసరగుట్టకి ఒక స్టోరీ ఉంది యాక్చువల్గా. రావణాసుని అపహరించినాక రాముడు ఇక్కడ వచ్చేసి ఒక శివలింగాన్ని ప్రదర్శించాలని అనుకుంటాడనమాట. అయితే ఆంజనేయ స్వామికి చెప్తాడనమాట, దానికి ప్రదర్శనకి ఒక 101 శివలింగాలు అయితే కావాలంటే కాశీకి వెళ్ళి తీసుకొని వస్తారనమాట ఆంజనేయ స్వామి. ఆ టైంకి ఇంకా ఆంజనేయ స్వామి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఆ టైంకి ఇంకా ప్రతిష్ట జరగాలి కాబట్టి డైరెక్ట్గా అక్కడ శివుడే ప్రత్యక్ష అవుతాడు, స్వయంభు అని అంటారనమాట. సో ఇంకా కోపం వచ్చేస్తుంది మన ఆంజనేయ స్వామికి. కోపం వచ్చేసి తీసుకొచ్చిన 101 లింగాలని ఇట్లా విసిరేస్తాడనమాట. తర్వాత ఇంకా అక్కడ రాముల వారు సంజాయిస్తాడనమాట మన ఆంజనేయ స్వామికి. సో ఇక్కడ ఫస్ట్ శివుణ్ణి దర్శనం చేసుకునే ముందు నిన్ను దర్శనం చేసుకోవాలని చెప్పేసి, సో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో దాని తర్వాత శివుడు ఉంటారనమాట, లోపల లింగం ఉంటుంది, స్వయంభు లింగం. సో చుట్టుపక్కల ఇలా 101 లింగాలు ఉన్నాయన్నమాట. సో ఇది చెరువు వ్యూ అనమాట, లేక్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేము ఇంటర్లో ఉన్నప్పుడైతే అలా సరదాగా బంక్ కొట్టి అక్కడ దేవుడిని దర్శించుకొని ఎంజాయ్ చేస్తుండే అనమాట. సో ఇది ఆంజనేయ స్వామి విగ్రహం, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇవన్నీ చుట్టుపక్కల 101 లింగాలండి. సో చాలా బాగుంటుంది కీసర అంటే, నాకు చాలా ఇష్టం. చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట వెళ్ళేసి వచ్చినాక. అక్కడ శివలింగాన్ని దర్శించుకుంటుంటే అసలు ఎంతో మనసుకు శాంతి కలుగుతుంది అనమాట. నాకు శివుడు అంటే చాలా ఇష్టము. అందులోనూ కొంచెం శివుడు ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలంటే ఇంకా ఇష్టం అనమాట. ఇక్కడ ఫైనల్గా ఒక వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్, అదే సన్సెట్ అయితే ఆసమ్ ఉంది. సన్సెట్ పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు మేము అక్కడే కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడే కొంతమంది మనసులో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి రాళ్ళు కూడా పెట్టారనమాట, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని మీద ఒకటి. సో అలా కూడా కొంతమంది చేశారనమాట. సో ఫైనల్గా మేము ముంత మసాలాతోటి బాయ్ బాయ్ చెప్పుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక్కడ మా పాప టమాటో తీసుకుంది, దానికి ఆ అంకుల్ చూడండి ఎంత సీరియస్గా పెట్టాడో ఫేస్. సో ఇది ఇవాళ వీడియో, అండ్ ఇది మా కీసర మెమొరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మరికొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను.